హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో దొండకాయ ఉల్లికారం తయారు చేసుకుందాము. చాలా టేస్టీగా, చాలా సింపుల్గా, చాలా ఈజీగా చేసుకోవచ్చండి. మీరు కూడా ట్రై చేసేయండి. ఎలా చేసుకోవాలో ఒకసారి చూసేద్దాము. ఒక పావు కిలో దొండకాయలు తీసుకొని వాటిని బాగా కడుక్కోండి. కడుక్కొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూడండి, నేను చూపిస్తున్నాను కదా, ఈ సైజులో కట్ చేసుకోండి. చూడండి, అన్నీ కట్ చేసుకున్నాను. ఇందులోకి ఒక 4 ఉల్లిపాయలు తీసుకొని కొద్ది పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి. వీడియోలో నేను చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోండి. ఉల్లిపాయలన్నీ కట్ చేసుకున్నాను. ఇప్పుడు గ్యాస్ మీద ప్యాన్ పెట్టేసుకొని అందులో ఒక 1/2 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోండి. బాగా మరీ ఎక్కువగా వేపుకోవద్దండి, మళ్ళీ చేదొచ్చేస్తుంది. ఇలా వీడియోలో నేను చూపిస్తున్నాను కదా, అలా అయినప్పుడు తీసి పక్కన పెట్టేసుకొని అదే ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆనియన్స్ కూడా వేసుకొని ఒక 2-3 నిమిషాలు వేపుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోండి, మాడిపోకుండా. చూడండి, ఉల్లిపాయలు కూడా వేగిపోయాయి కదా, వీటిని సపరేట్ గిన్నెలో తీసేసుకుందాము. అన్ని గిన్నెలో తీసేసుకున్నానండి. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని మళ్ళీ దొండకాయలు వేపుకునేద్దాము. నేనైతే 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను అండి. అందులో మనం కట్ చేసుకున్న దొండకాయలన్నిటినీ వేసి ఒక 2 నిమిషాలు కలిపెట్టుకోండి. లో ఫ్లేమ్లోనే చేసుకోండి, మాడిపోకుండా ఉంటుంది. 2 నిమిషాలు వేపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. చూడండి, ఇలా వేపుకోండి. కొద్దిగా వేపుకున్నాం కదా, ఒక 2 నిమిషాల తర్వాత ఇప్పుడు ఇందులోకి మీకు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా 2 నిమిషాలు కలిపేసుకోవాలి. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు వేపుకోండి. మధ్య మధ్యలో మూత తీసుకుంటూ మూత పెట్టుకుంటూ వేసుకోండి, బాగా వేగుతాయి. ఇప్పుడు కారంకి పట్టేద్దామండి. ధనియాలు, జీలకర్ర, మెంతులు వేపుకున్నాం కదా, అవి వేసుకొని ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకోండి. 1.5 స్పూను కారము వేసి మిక్సీ పట్టేసుకోండి ఓసారి. చూడండి, చింతపండు అన్నీ మెదిగాయి కదా, ఇప్పుడు ఇందులోని ఆనియన్స్ కూడా వేసుకొని పట్టుకోండి. ఎక్కువగా మెత్తగా పట్టద్దండి, బాగోదు టేస్ట్. మీరు ఇలా బరకగా పట్టుకోండి, బాగుంటుంది. ఇప్పుడు మూత తీసి చూద్దాము ఎలా ఉన్నాయో వేయలేదో. చూడండి, దొండకాయలు వేగనీకి వచ్చేసేయండి. ఒక 2 నిమిషాలు మళ్ళీ మనం కలుపుకుందాము. చూడండి, బాగా వేగిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో మనం మిక్సీ పట్టిన పేస్ట్ మొత్తాన్ని వేసేసి బాగా ఒక 5-6 నిమిషాలు వేపుకోవాలండి లో ఫ్లేమ్లో. మొత్తం వేసేసి బాగా వేపుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఎలా ఉందో కామెంట్ చేయండి. చూడండి, ఇలా కలిపేసుకున్నాను కదా. ఇందులో కొద్దిగా పచ్చి కరివేపాకు వేసుకొని కలుపుకుందాము. టేస్ట్ చాలా బాగుంటుందండి పచ్చి కరివేపాకు వేసుకోవడం వల్ల. చూడండి, వేసుకొని ఒక 2 నిమిషాలు కలిపెట్టుకున్నాను. తర్వాత కొత్తిమీరను సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని కొత్తిమీర కూడా వేసేసుకున్నాను. కొత్తిమీర వేసి కలుపుకోండి. చూడండి, బాగా కలర్ మారిపోయింది కదా దొండకాయ ఉల్లికారం. వేడిగా చాలా బాగుంటుందండి టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. వేడి రైస్లో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.